టాప్ 50 జాబ్ టైటిల్ రైట్ నౌ. అండ్ ఈ 50లో ఏంటి అంటే ఆర్డర్లో లేవు, సీక్వెన్స్లో లేవు, పర్సంటేజ్ వైజ్ మాత్రం మనం మాట్లాడుకుందాము. ఈ జాబ్ టైటిల్స్ ఎందుకు, దీనివల్ల మనకి జాబ్ త్వరగా వచ్చేదానికి ఛాన్స్ ఉందా, ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఎందుకు ఉపయోగం అంటే, సో బేసిక్గా ఏంటి అంటే ఇవన్నీ మనము ఎక్కువగా ఈ ఆన్లైన్లో జాబులు వెతుక్కునేటప్పుడు కీవర్డ్స్ అనేది అంటారు. కీవర్డ్స్ అనేవి ఎక్కువ ఏది యూస్ చేస్తున్నారు దాన్ని తెలుసుకుంటే మనకు అంచనా వస్తుంది, దేని మీద ఎక్కువ ఎంత కాంపిటీషన్ ఉంది, దానికి తగ్గట్టు ఈక్వల్గా ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా అనేది మనకు ఒక అంచనా కోసం మనం ఖచ్చితంగా ఈ టాప్ 50 సాఫ్ట్వేర్ జాబ్ టైటిల్స్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి వెబ్ డెవలపర్ ఆల్మోస్ట్ ఈ జాబ్ టైటిల్తో మంత్లీ 14,000 మంది సెట్ చేస్తున్నారు, అంటే 12.37% ఓవరాల్ ఇన్ 100%లో. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే టైటిల్తో 12,000 మంది మంత్లీ సెట్ చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అని 7,600, ఫ్రంట్ ఎండ్ అని 5,600 మంది మంత్లీ, అంటే 4.95%. నెట్వర్క్ ఇంజనీర్ 4.86, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్ 4.33, జావా డెవలపర్ 3.36, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3.09, iOS డెవలపర్ 2.74, జూనియర్ వెబ్ డెవలపర్ 2.65, ఎస్క్యూఎల్ డెవలపర్ 2.47, జూనియర్ డెవలపర్ 2.39, సేల్స్ ఫోర్స్ డెవలపర్ 2.03, ఆండ్రాయిడ్ వచ్చేసి 2.12, అండ్ పైథాన్ ఇవన్నీ కూడా బిలో 2% అంటే తక్కువే ఉన్నాయి. అండ్ మ్యూల్ సాఫ్ట్ కూడా అండ్ ఫుల్ స్టాక్ కూడా 1.41% అట్లా ఉంది. అండ్ ఇలా మనం చూసుకుంటా పోతే ఆల్మోస్ట్ 50 జాబ్ టైటిల్స్ అనేవి ఉన్నాయి. అవి ఇంకా ఈ జాబ్ టైటిల్స్ మీద నేను ఇంకా చదివి వినిపిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ జాబ్ టైటిల్స్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ అనాలిసిస్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మెయిన్గా ఏంటి అంటే ఈ జాబ్ టైటిల్స్ తెలుసుకోవడం వల్ల దేనికి ఎంత కాంపిటీషన్ ఉంది, దాని దగ్గర ఈక్వల్గా జాబ్స్ ఉన్నాయా లేదా, ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఈ జాబ్ టైటిల్స్ అనేవి జాబ్ తెచ్చుకోవడంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ సంబంధించినా కానీ అది వెతుక్కునేటప్పుడు, ఒక జాబ్ని వెతుక్కునేటప్పుడు ఖచ్చితంగా కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ అనేవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కీవర్డ్స్ తెలుసుకోవాలి, ఆ కీవర్డ్స్ మన రెజ్యూమ్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మనం వెతుక్కునేటప్పుడు ఆ కీవర్డ్స్ పెట్టి వెతికితే త్వరగా మనకి జాబ్లు వచ్చేదానికి, మన ప్రొఫైల్ అనేది త్వరగా షార్ట్ లిస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మిగతా వాటి విషయానికి వస్తే .NET వచ్చేసి 1.94, పైథాన్ 1.86, గేమ్ డెవలపర్ 1.77, ఫర్ ప్రోగ్రామర్ వచ్చేసి 1.68, డేటా ఇంజనీర్ 1.59, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ 1.50, డెవలపర్ 1.50, ఎంట్రీ లెవెల్ డెవలపర్ 1.41, కంప్యూటర్ ప్రోగ్రామర్ 1.41, ఫుల్ స్టాక్ డెవలపర్ 1.41, MuleSoft డెవలపర్ 1.33, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 1.24, యూనిటీ డెవలపర్ 1.15, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ 1.15, జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 0.97, న్యూ గ్రాడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 0.97, అండ్ రియాక్ట్ డెవలపర్ 0.88, సిఎన్సి ప్రోగ్రామర్ 0.88, అండ్ షేర్ పాయింట్ డెవలపర్ 0.62, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ 0.62, జూనియర్ డెవలపర్ 0.53, అండ్ యూఐ డెవలపర్ 0.53, వర్డ్ప్రెస్ డెవలపర్ 0.53, అండ్ జావా స్క్రిప్ట్ వచ్చి 0.44, అండ్ QA ఇవన్నీ కూడా 0.50% కంటే తక్కువ ఉన్నాయి. రోబోటిక్స్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, కోడర్, ఎంట్రీ లెవెల్ నెట్వర్క్ ఇంజనీర్, ఒరాకిల్ డెవలపర్, C# డెవలపర్, జూనియర్ iOS డెవలపర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ ప్రోగ్రామ్ అనలిస్ట్. చాలా మంది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ఉందని అడుగుతున్నారు. అది ఆల్మోస్ట్ 0.27% ఉంది. అండ్ ఎవ్రీ మంత్ 300 మెంబర్స్ మాత్రమే దాన్ని వెతుకుతూ ఉన్నారు. సో కాంపిటీషన్ ఎలా ఉందో చూసుకొని ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్, ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్, డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా టాప్ 50 సాఫ్ట్వేర్ జాబ్ టైటిల్స్. జాబ్ సెర్చ్ కోసం ఈ జాబ్ టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.